హరగోపాల్ గారు ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత హిడ్మా గారిని అయితే అంతమొందించారు. ఆయన చనిపోయినారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ అర్బన్ నక్సలైట్లు. ఇప్పుడు అడవులో ఉన్న వాళ్ళు కాదు, అడవి బయట ఉన్న వాళ్ళు ఎవరైతే నక్సలైట్లకు సంఘీభావంగా మాట్లాడుతున్నారో వాళ్ళు, ఆ తర్వాత పౌర హక్కుల నాయకులు, ఆ తర్వాత కమ్యూనిజం సిద్ధాంతం ఉన్న వ్యక్తులు అన్నట్టు కూడా వాళ్ళ టార్గెట్ అన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉన్న క్రమంలో మీకేమనిపిస్తుంది? ఇక నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారన్నది చర్చ. ఏం చెప్తారు సార్? అంటే దీనిలో ఒకటి జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ భావజాల పరంగా వాళ్ళు వామపక్ష భావజాలానికి పూర్తి వ్యతిరేకం. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ 100 సంవత్సరాలు వాళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్రలు ఎన్నడూ కూడా వామపక్ష దాంట్లో కూడా కొంత న్యాయం ఉంది, లేదా వాళ్ళు కూడా ఈ రాజకీయాల్లో పాల్గొంటున్నారు అనే గౌరవం కానీ అది వాళ్ళకి లేదు. వాళ్ళు భావజాల పరంగానే వాళ్ళు మౌలికంగా దే డిఫర్ విత్ ఇది కమ్యూనిస్ట్ పాలిటిక్స్. కనుక వాళ్ళు ఆ పద్ధతిలో పోతారు. గెలిచిన ఓడిన ఏది చేసినా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ దేశంలో ఒక పాత్ర నిర్వహించాయి, లేదా వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని అంగీకరించడానికి సూత్రరీత్యా వాళ్ళు అంగీకరించరు. కానీ ఎక్కడ ఈ అర్బన్ నక్సల్ అనే వ్యవహారం ఏమైపోయిందంటే, సరే వాళ్ళ సానుభూతి పరులు వాళ్ళు నక్సల్స్, లేదా నక్సల్ సానుభూతి పరులు అర్బన్ నక్సల్స్ అంటున్నారు. మీరు సాయుధ పోరాటాన్ని మేము అణిచివేస్తాం అనే దగ్గర ప్రారంభమయ్యారు. ఆయుధాలు పట్టుకున్నవాడు ఇల్లీగల్ కాబట్టి, అన్లాఫుల్ ఆయుధం కాబట్టి మేము అంతం చేస్తాము అని అంటే బయట సమాజంలో కూడా అవును, మరి ఆయుధాలు పట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు వీళ్ళ దగ్గర ఆయుధాలని ఒక కామన్ సెన్సికల్గా కామన్ పీపుల్ అర్థం చేసుకుంటున్నారు. దీంట్లో ఇన్వాల్వ్ రూల్ ఆఫ్ లా ఉందా, కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఉందా, ప్రభుత్వం ఎట్లా మనుషులను చంపుతున్నా, ఈ చర్చ జరగలేదు. నిజానికి జరగాల్సిన చర్చ అది. ఇది ఒకవేళ ఇట్లా ఆయుధం పట్టుకున్న వాడిని చంపొచ్చు, లేకపోతే అమాయకుడైనా చంపొచ్చు, వాళ్ళకు మద్దతు ఇస్తే అనేది మీరు సూత్రరీత్యా అంగీకరిస్తే రాజ్యమే పనైనా చేయవచ్చు. మనం చూసాం జర్మనీలో, ఇటలీలో రాజ్యం ఎక్కడి దాకా పోతుంది అనేది. కానీ వాళ్ళు కేవలం సానుభూతి పరులని అనడం లేదు. ఎక్కడ దాకపోయారంటే రాహుల్ గాంధీని మావోయిస్ట్ అన్నారు, ప్రధానమంత్రి అన్నాడు. రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అన్నారు. రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్ ఏంటండి? రాహుల్ గాంధీకి ఏమైనా సింపథెటిక్, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా ఈ రాజకీయాలని గౌరవించి వాళ్ళ కాలంలో సల్వాజుడును ప్రమోట్ చేశారు, వాళ్ళ కాలంలో ఎన్కౌంటర్లు చేశారు, వాళ్ళ కాలంలో గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ అన్నారు. అటువంటి రాజకీయ పార్టీకి చెందిన రాహుల్ గాంధీని ఇవాళ న్యూ లిబరలిజాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ మావోయిస్ట్ ఎట్లా అవుతాడు? రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్ ఎట్లా అవుతాడు? అంటే వాళ్ళు అర్బన్ నక్సల్ అని ఎవరిని అంటున్నారంటే, వాళ్ళని విమర్శించిన ప్రతి వాళ్ళే నక్సల్స్ వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే నక్సలే ఈ వాళ్ళ దేశంలో ప్రధాన ప్రతిపక్షం అని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక మిమ్మల్ని అర్బన్ నక్సల్ అని అంటే వాళ్ళకు మీరు ప్రతిపక్షం అని చెప్పేసి, కనుక ఏమన్నా తిట్టాలి అని అనుకున్నా, ఏమన్నా చేయాలనుకున్నా కూడా నక్సల్ అని తిడితే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ అట్లా మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళను, విమర్శించిన వాళ్ళను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మీరు అందరినీ అర్బన్ నక్సల్స్ అన్న తర్వాత, అర్బన్ నక్సల్ అనే తన ఆయుధం లేదు కదా వాళ్ళ దగ్గర. ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర మీరు వాళ్ళు ఒక భావజాలంలో నమ్ముతున్నారు అనుకోండి. ఆ భావజాలంలో నమ్ముతుంటే అది మీరేం చేస్తారు? వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల పెడతారా? దేని కొరకు పెడతారు? అని ఒక భావజాలాన్ని కూడా మేము నమ్మడము తప్పేనా అనేది ప్రశ్న వస్తుంది. ఒక స్వతంత్ర దేశంలో భావజాలాల మధ్యన చాలా పోటీ ఉంటుంది, భావజాలాల మధ్యన చాలా చర్చ ఉంటుంది. ఇది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని అమర్త్య సేన్ రాశాడు. భిన్నమైన భావజాలాలకు ఒక చర్చ జరుగుతుంటుంది. సమాజం ఎట్లా మారుతుంది, సమాజం మార్పడానికి ఏం చేయాలి అనడానికి భిన్న మార్గాలు ఉంటాయి. కనుక కమ్యూనిజం అనేది ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు అలయన్సెస్లో ఉన్నారు, వాళ్ళు వస్తారు, అధికారంలో కూడా ఉన్నారు. కనుక మీరు కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తారు? కమ్యూనిస్టు ఐడియాలు ఉన్న వాళ్ళల్లా నక్సలేనా? వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలు నక్సల్ సంపోజ్ చేసిన వాళ్ళే. కనుక నక్సల్ అంటే, అర్బన్ నక్సల్ అంటే ఎవరు అనేది ముందు అమిత్ షా కానీ మన బండి సంజయ్ కానీ ముందు డిఫైన్ చేయాలి. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అర్బన్ నక్సల్స్ అని. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళే అర్బన్ నక్సల్స్ అనమనండి, మమ్మల్ని విమర్శించిన వాళ్ళు అర్బన్ నక్సల్ అనమనండి. రేపు ఇవాళ నక్సల్ పార్టీని మీరులో అణచివేస్తామన్నారు, అణచివేసినాక ఇంకా అర్బన్ నక్సల్ ఏంటి అసలు?
నక్సలైట్లు అడవిలో పోరాడితే బయట సింపతైజ్ చేసేవాడు మీరు అర్బన్ వాళ్ళే ఆ పార్టీ మీరు మొత్తంగా అణిచివేసిన తర్వాత ఇంకా అర్బన్ నక్సల్స్ ఎక్కడ ఉంటారు? నక్సల్ సింపతైజ్ చేసేవాడు కదా అర్బన్ నక్సల్. ఆ పార్టీ లేదనుకోండి, ఆ ఉద్యమే లేదు, తర్వాత మేము వాళ్ళ సంగతి చూసుకుంటాం మీరు అణిచివేసినాకంటే దాని అర్థం ఏంది అసలు? కనుక ఇది ఏమిటంటే కేవలం వ్యక్తులను బెదిరించడానికి, భయపెట్టడానికి, స్టాంపు వేయడానికి, తమను విమర్శించిన వాళ్ళ మీద ఒక ముద్ర వేయడానికి పనికొస్తుంది. కానీ అది ఆచరణ రూపంలో తీసుకురావడానికి ఎట్లా సాధ్యమవుతుందో నాకు తెలియదు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని తీసుకుపోతారు? మీరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే అతను నక్సల్ అవుతాడా అనేటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి. కనుక ఇది నడుస్తుంది అనుకోండి. ఇది నక్సల్ అంటే ఒక వ్యతిరేకత సమాజంలో ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను ఉపయోగించుకోవడం కొరకని అందరినీ మీద ఒక ముద్ర వేస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ అది ప్రిన్సిపల్డ్గా కానీ, రాజ్యాంగపరంగా కానీ, చట్టబద్ధంగా కానీ, ప్రజాస్వామ్య ప్రమాణాల ప్రకారం కానీ అలా మనుషుల మీద ముద్రలు వేయడం అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఆహ్వానించవలసింది కాదు. ఇప్పుడు హిడ్మా మృతితో నక్సలిజం పూర్తిగా అంతమైనట్టు భావించవచ్చా? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇవాళ సాయుధ పోరాటం చేస్తున్నటువంటి గ్రూప్ ఏదైతుందో దాన్ని అణచివేయవచ్చు. ఎందుకంటే పరిస్థితులల్లో వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు, రాజ్యం చాలా బలంగా ఉంది కనుక దాన్ని. కానీ అట్లా నేను గతంలో కూడా చెప్పినట్లుగా బిర్సా ముండా 150 ఏళ్ల క్రితము నక్సలే. ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినవాడే సాయుధ. అప్పుడున్న ఆయుధము బాణాలు కాబట్టి బాణాలతో ఆయన పోరాడి ఉండొచ్చు. ఆయన చంపేశారు. ఆయన కూడా హీ వాజ్ కిల్డ్. 23 ఏట చంపారు. ఆయనకు వాళ్ళు విగ్రహాలు పెట్టారు. పోయిన వారం ఆయన బర్త్డే సెలబ్రేషను బీజేపీ వాళ్ళు చేశారు. ఆయన విగ్రహాలకు పూలదండలు వేశారు. ఈ న్యూస్ పేపర్లలో పెద్ద ఫుల్ పేజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆయన బర్త్డే సందర్భంగా. ఇవాళ మనం బిర్సా ముండాన్ని ఎందుకు గౌరవిస్తున్నట్లు? రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు కదా, ట్రైబల్ రైట్స్ కొరకు పోరాటం చేసినవాడు కదా. కొమరం భీమ్ని వాళ్ళు మనం ఎందుకు గౌరవిస్తున్నట్లు? అల్లూరి సీతారామరాజుని ఎందుకు గౌరవిస్తున్నట్లు? ఇవాళ ఈ ఉద్యమం పోవచ్చు. ఉద్యమం పైన ఆ ఆదివాసీల సమస్యలు గత 200 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న ఆదివాసీలు వాళ్ళకు నష్టం జరిగినప్పుడల్లా వాళ్ళకు పోరాడుతున్నది తమ స్వంత రాజ్యం కావాలని, తమ స్వంత పాలన కావాలని. వాళ్లకు మొదటి నుంచి వాళ్ళు వాదిస్తున్నారు మా పాలన మాది, మమ్మల్ని పరిపాలించుకొనివ్వండి, ఈ అడవి మాది, ఈ వనరులు మా వింటున్నారు. మీకు ఇప్పుడు ఆ అడవి కావాలి, మీకు ఇప్పుడు ఆ వనరులు కావాలి. కనుక మీరు వనరుల కొరకని వెళ్ళి మీరు వాళ్ళు ఒక ఉద్యమాన్ని చేసిన ఆదివాసీలు అయితే ఉంటారు కదా. ఈ ఉద్యమం పోవచ్చు కానీ ఆదివాసీలు ఉంటారు కదా. ఆదివాసీలకు అన్యాయం జరిగితే వాళ్ళు 200 ఏళ్ళుగా పోరాడుతున్న ఆదివాసీలు ఊరికనే ఉండి ఏది చెప్తే ఉంటారా, లేక ఆదివాసీ పోరాటాలు కొనసాగిస్తున్నది సమస్య. నక్సల్ ఈ విధంగా పోరాటం కొనసాగుతుంది కాదు, ఆదివాసీ పోరాటాలు కొనసాగుతాయో లేదా అనే దాంట్లో నా దృష్ట్యా ఇంత చారిత్రక పరిణామ క్రమంలో ఆదివాసీలు నిరంతరంగా పోరాడుతూనే ఉన్నారు. కనుక ఆ పోరాటాలు ఏదో ఒక రూపంలో ఎప్పుడైతే అభివృద్ధిలో వాళ్ళు భాగం కాదో, మనం రాజ్యాంగంలో రాసుకున్నాం కదా, వాళ్ళ అనుమతి లేకుండా మనము అడవికి పోవడానికి లేదు. ఇది రాజ్యాంగం. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, పీసా ఏం రాస్తుంది? వాళ్ళ అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ పెట్టకుండా ప్రభుత్వానికి పర్మిషన్ ఇవ్వాల్సింది వాళ్ళు, ఇలా పరిశ్రమలకు పర్మిషన్ ఇవ్వాల్సింది వాళ్ళు. ఇదే చట్టం ఇవాళ. మరి ఈ చట్టాన్ని ఏం చేస్తారు మీరు? రేపు ఆదివాసులు అడతారు, సరే మీరు ఆదాయాలున్నారని మీరు అణిచివేశారు, కానీ మాకు చట్టం ప్రకారం అయితే మమ్మల్ని అడిగి రావాలి కదా. కానీ మేము ఇప్పుడు అప్పచెప్పేస్తాం, కార్పొరేట్లకు అప్పచెప్పేస్తామని అంటున్నారు. కార్పొరేట్కి అట్లా అప్పచెప్తారు మీరు ఆదివాసుల అనుమతి లేకుండా? చట్టంగా ఒప్పుకోదు కదా, రాజ్యాంగం ఒప్పుకోదు, పీసా ఒప్పుకోదు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇది ఒప్పుకోదు, ఇవేవి 170 ఒప్పుకోదు. ఈ చట్టాలు ఏవి కూడా రాజ్యము తాను ఇష్టం వచ్చినట్టుగా అడుగుకు వెళ్ళడానికి అసలు అంగీకరించవు. ఆ చట్టాలన్నీ రద్దు చేస్తారా? ఒక ప్రశ్న అది కదా. చట్టాన్ని రద్దు చేస్తారా? ఆ చట్టాలు ఇచ్చిన అధికారం ఏమవుతుంది? కేవలం వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారని మీరు వెళ్ళారు, అది ఆయుధానికి లా లేదు, అది ఇల్లీగల్ చట్టం, అన్లాఫుల్ ఆయుధం కనుక మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని అణచివేస్తామంటారు. అంతవరకు సరే ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. కానీ బియాండ్ దట్ ఆర్డినరీ ఆదివాసీ, ఈ ఆయుధం లేని ఆదివాసీ నా హక్కులు ఉన్నాయి అని అడిగినప్పుడు ప్రభుత్వాలు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లా ఒకవేళ మనము ఆదివాసీ ప్రాంతాల్లో వనరులు మనం తీసుకోవాలంటే వాళ్ళను ఒప్పించాలి, వాళ్ళతో డైలాగ్ జరగాలి,
వాళ్ళ జీవితము ఎట్లా ముడిపడిందో చెప్పాలి, ఈ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామి ఏంటో చెప్పాలి. అవి చెప్పేదాకా ఆదివాసులు పూర్తిగా ఈ అభివృద్ధిని అంగీకరించేదాకా ఏదో ఒక రకంగా ఆదివాసీ ప్రతిఘటన కొనసాగుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.